ఎవడైతే మాట వింటాడో వాడు దైవ దీవులకు దైవాశీర్వాదాలకు అర్హుడు. బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఒక కార్యము జరిగించాడు. అక్కడ అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు. ఎవరు చెప్పారంట? దైవజనుడు చెప్పినట్లు. ఇవాళ దైవజనుడు చెప్పటం అనేది మరీ అసలు గడ్డి పోస్త కంటే ఏనంగా తీసి అవతల పడేస్తున్నారు. చెప్పినట్టు చేర్చుడు అప్పుడు జరుగుతాయి నీ జీవితంలో. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు చేయగా యొర్దాను నదిలో 7 మార్లు మునిగి పైకి లేవగానే అతని దేహము పసిపిల్లవాని దేహము వలె శుద్ధుడాయను. ముందు నయమాను ఎలీషా మాట కాదన్నాడు, అన్నాడా లేదా? ఎంత మంచి శ్రేష్టమైన నదులు ఉంటే ఆ మురికి నీళ్ళలో మునగమంటావు నువ్వు వెళ్ళి. ఎందుకు వచ్చిన తెప్పులో? ఏం మనిషి నువ్వు? తల మీద చేసి నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తావు అనుకుంటే నువ్వు దానిలో మునిగంటావేంటి? ఆశ ఏమిటి? నెత్తి మీద చేసి ప్రార్థన చేద్దాం నేను అనుకుంటుంటే నువ్వు వెళ్ళి నీళ్ళలో మునగమంటావేంటి? చెప్పిన మాట నచ్చలా ఈయన గారికి. అయ్యగారు చెప్పిన మాట నచ్చలా, తిరిగి వెళ్ళిపోతున్నాడు. రథంతో ఎవడు చెప్పాడు, ఎందుకు వచ్చిన గొడవయ్యా, చాలా ఇబ్బందులు పడుతున్నావు, ఏం పోయింది ఒకసారి మునిగితే బట్టలు తడుస్తాయి, అంతకంటే ఇంకేముంది? తగ్గలేదనుకో ఇంకో బట్టలు వేరే బట్టలు వేసుకో, తగ్గిందనుకో ఇంక అంతకంటే సంతోషం ఏముంది? చెప్పింది చేయొచ్చు కంటే కొద్దిగా ఆలోచనలు పడ్డాడు. నిజమే, ఆయన చెప్పింది తప్పేముంది? నా బతికిది, నా జీవితం ఇది, వినమానుడు ఒకసారి విందాం కదా అని మాట విని 7 మార్లు యొర్దానులో మునిగి లేవగా అద్భుతం జరిగింది ఆయన జీవితంలో. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. సేవకుని యొక్క దీవెన, సేవకుని యొక్క ఆశీర్వాదం అతని మీదకి వచ్చేసింది. దేవుని స్వస్థత అతని మీదకి వచ్చేసింది. మాట వింటే చాలు నీ వైపుకు దేవుడు మళ్ళుకుంటాడు. అటు వెళ్ళేవాడు ఇటు తిరిగి వచ్చేస్తాడు ఇంటికి. మాట విన్నావనుకో ఆ ఇంటికి వెళ్ళే దేవుడు ఈ ఇంటికి, నీ ఇంటికి వచ్చేస్తాడు. నువ్వు వెళ్ళదనుకో నీళ్లు దాటి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన. మాట వినగలిగే మనసు ఉండాలి. సౌలును రాజుగా చేసిన దేవుడు సౌలు విషయంలో పశ్చాత్తాపడ్డాడు. సౌలు నన్ను అనుసరింపక నా ఆజ్ఞలు వెనుక తీసి నా మాట వినట్లేదు అని దేవుడు సౌలు రాజు విషయంలో పశ్చాత్తాపడ్డాడు. దేవుడు పశ్చాత్తాపడటం చూసి దైవజనుడు సమూయేలు పశ్చాత్తాపడ్డాడు. నువ్వు మాట వినపోతే క్రైస్తవుడివి ఏడ్చేది ఎవరు తెలుసా? పరమందున్న దేవుడు, భూమి మీద ఉన్న సేవకుడు ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆయన కన్నీళ్ళని కనబడవో, అయ్యగారి కన్నీళ్ళు నీకు కనబడవో. ఆ కింద అంటాడు, బలులర్పించుట కంటే సమీపించి మాట వినుట. క్రైస్తవుడి యొక్క అర్హత ఏంటంటే మాట ఏంటంటే, అంతకంటే వేరే పాయింట్ ఏమి లేదు అసలు. హిజ్కియా 15 ఏళ్ళు ఆయుష్ పొంది ఎందుకు బతికాడు తెలుసా? చస్తున్నావు బిడ్డ, సరి చేసుకో అన్నాడు. వెంటనే ఆయన అటు తిరిగాడు, ఈయనటు అయ్యగారు వెనక తిరిగాడు. మాట చెప్పి పోతున్నారా పరిగి మలడా, చస్తున్నా కూడా నీకు మనసు మారట్లేదు, ప్రాణం మీదకి వచ్చిన మనసు మారట్లేదు నీకు, సరి చేసుకో. ఇల్లు సరిగ్గా లేదు. ఇల్లు అంటే ఏంటి? మనమే. బతుకు సరిగ్గా లేదు, ప్రాణం పోయేటట్టుకుంది, నా మాటను సరి చేసుకో అన్నాడు. అంటే అయ్యగారు అటు తిరిగాడు లేడు, ఈయన గోడ తట్టు లేచి మోకరించేంత ఓపిక లేదు ఆయన దగ్గర. హిజ్కియా దగ్గర లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేసి ఓపిక ఏమీ లేదు. మంచంలో అట్లాగే ఉన్నాడు. ఇటు తిరిగిన మనిషి అయ్యగారు అటు తిరిగితే ఈయన ఇటు తిరిగేసాడు వెంటనే. అసలేం లేట్ కూడా చేయలే. నేను మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఈ చేత్తో గుప్పెడు మెతుకులు తీసుకుని ముద్ద చేసుకుని తినేంత ఓపుకుంటే చాలు దేవుని పని చేయటం మానవద్దిగా. ఓపిక లేని వేళ ఈ చేత్తో మెతుకు కూడా తీసుకుని ముద్ద చేసుకుని ఓపిక లేకపోతే మీరు అట్లా ఉండిపోండి. కానీ అంత ఓపిక ఉంటే చాలు, లేచి కొంచెం ప్రార్థన చేయండి.
గుప్పిడి ముద్ద నోట్లో పెట్టుకుని ఓపిక ఉంటే మందిరం మానొద్దు నువ్వు. గుప్పిడి ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుని తినగలిగే బలం నీకుంటే బైబిల్ పట్టుకోవటం మానొద్దు నువ్వు. గుప్పిడి ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకునే బలం నీకుంటే దేవునికి స్తుతులు చెప్పటం మానొద్దు నువ్వు. ఆ ఓపిక ఉన్నంత వరకు దేవుని పని ఎంతో కొంత నువ్వు చేయాలి. అసలు లేకపోతే చేసేదేం లేదు. ఇంత ముద్ద తీసుకుని తినగలుగుతున్నాం కదా, తినగలిగే ఓపిక ఉన్నప్పుడు, తినగలిగే బలం ఉన్నప్పుడు ఎందుకు గుడి మాంతనం, చర్చి ఎందుకు మాంతనం చెప్పు అసలు నాకు. ఇంత ముద్ద తిని ఓపిక నీకు ఉన్నప్పుడు చర్చి ఎలా మారాలనిపిస్తుంది నీకు? హిజ్కియా లేచి ప్రార్థన చేసి ఓపిక లేదు ఆయనకి. మంచం మీద నుంచి లేవడానికి కూడా వీలు లేదు ఆయనకి. కనీసం అయ్యగారు వస్తే లేచి నిలబడదామన్న అవకాశం కూడా. రోగి అయి మరణ దశలో మీకు తెలుసా తెలవదు, ఇంకొక గంటకి హిజ్కియా చచ్చిపోతాడు. ఇంకొక గంటకి, ఒక గంట అరగంట లోపు హిజ్కియా ప్రాణం పోతుంది. ప్రాణం పోయే చివరి నిమిషంలో సేవకుడు, ప్రాణం పోయే చివరి నిమిషం అంటే మనిషి లేచి చాలా గంతులు వేసుకొని తిరుగుతాడా? ఎట్లుంటాడు ప్రాణం పోయే చివరి నిమిషం అంటే? గుట్టగుట్టలాడుతూ ఉంటాడు. పై శ్వాస పైకే, 2 చుక్కలు గొంతులో పోసిన లోపలికి వెళ్ళడం చివరి దశ అది. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు వచ్చి ప్రార్థన చేయాలి. ఆయన చేశాడా? చెయ్యి ప్రార్థన అన్నాడా? ఏం ప్రార్థన చేస్తావు? ప్రార్థన చేస్తుంటే నాకు ఎందుకు తగ్గట్లా, నాలో ఏదో ఉంది అని నువ్వు ఎందుకు అనుకోవట్లా? అసలు అయ్యగారు ఇంత ప్రార్థన చేస్తుంటే ఎందుకు తగ్గట్లా, నాకు నాలో ఏదో ఉంది అని నీకు ఎందుకు అర్థం కావట్లేదు అంటున్నాను నేను. ఎప్పుడైతే దైవజనుడు ప్రవక్తని యెషయా వచ్చి నువ్వు మరణం అవుతున్నావు, అయిపోద్ది గంటలో, ఇప్పుడు నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. వెంటనే గోడతోటి తన ముఖం తిప్పుకున్నాడు. ఊపిరుంటే చాలండి అయ్యా నోరు తెరవడానికి. అయ్యా నోరు తెరిచి క్షమించయ్యా, నీకు స్తోత్రం అయ్యా అనడానికి ఊపిరుంటే చాలు. ఊపిరున్నంత వరకు దేవుని మాట, దేవుని నామం, యేసు నామం ఈ కంఠంలో ఆడుతూ ఉండాలి. మొదటి తిని ఓపిక ఉంది, లేచి నడిచే ఓపిక ఉంది, ఏమండి కంఠంలో ప్రాణం ఉంది. అయినా సరే చర్చికి రావు, పాట పాడవు, బైబిల్ చేత పట్టుకోవు, దేవుడిచ్చే రక్షణని గుర్తుకు రాదు. జీవితం, మళ్ళీ చెబుతున్నా, జీవితం చాలా చిన్నది. జీవితం చాలా చిన్నది. పిచ్చి పనులు చేసుకుంటూ, తప్పులు చేసుకుంటూ, ఇంకా లోకం పాపమని ఎగబడి తిరిగితే రెప్పపాట్లో జీవితం చితికిపోయిందా? అగ్ని ఆర్దాన్ని పురుగు చావదు, దాని బాధా సంబంధమైన ఒక యుగములలో లేచును. అక్కడ ఏడుపును, పండ్లు కొరుగుటయు ఉండును. నీ ఆర్తనాదం వినువాడు ఎవ్వడు ఉండడు అక్కడ. చిన్న లైఫ్, ప్రాణం ఉంది, గొంతులో ఊపిరాడుతుంది. యేసయ్యా అని ఒక కేకేయలేవా? ప్లేట్లో అన్నం వేసుకుని ముద్ద చేసుకుని తినగలుగుతున్నావు, ఆ చేత్తో బైబిల్ పట్టుకోలేవా? గ్లాస్ తీసుకుని నీళ్లు తాగగలుగుతున్నావు, ఆ నోటితో దేవుని స్తుతించలేవా? లేచి బాత్రూమ్కి వెళ్ళగలుగుతున్నావు, అట్లాగే అడుగులు వేసుకుంటూ చర్చికి రాలేవా? పాక్కుంటేనే చర్చికి రావాలి, దేక్కుంటేనే చర్చికి రావాలి. ఈ కాతి అయిపోతే మనం ఎట్లాగ రాలేము, ఇక బైబిల్ ఎప్పటికీ పట్టుకోలేము. ఈ కాతి ప్రాణం పోయిందనుకోండి, ఇంకెప్పటికి బైబిల్ పట్టుకోలేము, ఇంకెప్పటికి చర్చికి రాలేము మనం. ఈ కొంచెం ప్రాణం గొంతులో ఉన్నంతసేపు ఎలాగైనా సరే మందిరానికి వెళ్ళాలి, ఎలాగైనా సరే బైబిల్ చేత పట్టుకెళ్ళాలి, ఎలాగైనా సరే దేవుని స్తుతించాలి, ఏ విధంగానైనా సరే యేసు నామ స్మరణ, యేసయ్య అని నా కంఠంలో అది ఆడుతూ ఉండాలి. ఈ తపన ఉండాలి, ఈ ఆశ ఉండాలి, ఈ కోరిక ఉండాలి. కానీ ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదు, నువ్వు మాట వినవు. కొంచెం ఊపిరి ఉంది, సరి చేసుకో బిడ్డ, బాబు సరి చేసుకున్న ఆయన అయిపోయింది నీ పరిస్థితి అన్నాడు. అంతే ఆయన అటు తిరిగాడు, ఈయన ఇటు తిరిగాడు. తిరిగి చిన్న 2 ముక్కల ప్రార్థన. ఎంతసేపు? మాటిని 2 నిమిషాలు ప్రార్థన చేయి అంటున్నా నేను. అర్థమవుతుందా? బుర్రకాయ ఉందా? మాటిని 2 నిమిషాలు ప్రార్థన చేయి. 2 నిమిషాలు ప్రార్థన చేశాడు ఆయన.
4 ముక్కలు ప్రార్థన చేశాడు. యెహోవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన భక్తి జీవితపు విషయాలు 4 దేవుని ముందు పెట్టాడు. దైవజనుడు గడప దాటలేదు. రాజమందిరపు గడప ఇంకా ఆయన దాటక మునిపే దేవుని స్వరం మళ్ళీ వినబడుతుంది. నా ప్రజలకు అధిపతికి హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూసి అతని ప్రార్థన నేను 15 ఏళ్ళ ఆయుష్ ఎత్తన పోయలు చెప్పు అన్నాడు. మాటింటే అటు వెళ్ళకముందు ఇటు జవాబు వచ్చేసింది. నువ్వు మాట వినగలిగితే అక్కడికి వెళ్ళకముందే అడుగు బయట పెట్టకుండా దేవుడు లేపు కూర్చోబెట్టి హిజ్కియాని.